హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు సాధ్వి సహస్ర వ్లాగ్స్. ఈ వీడియోలో నరక చతుర్థి యొక్క విశిష్టత, నరకాసురుడు ఎవరు, నరకాసురుడి చరిత్ర ఏమిటి, నరక చతుర్దశి ఎలా వచ్చింది, నరక చతుర్దశి రోజు చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం. నరకాసురుని కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దితి కశ్యప ప్రజాపతి పుత్రులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు. ఒకసారి హిరణ్యాక్షుడు భూమండలాన్ని తీసుకొని పోయి సముద్ర గర్భంలో దాచిపెట్టాడు. దీంతో భూమిని పైకి తెచ్చేందుకు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ధరించి వజ్రంతో సరిసమానమైన తన కోరతో హిరణ్యాక్షుణ్ణి చంపి భూమిని పైకి తీసుకుని వస్తాడు. ఆ సమయంలో వారికి ఒక పుత్రుడు కలుగుతాడు. ఆ కుమారుణ్ణి చూసి శ్రీ మహావిష్ణువు నిషిద్ధ కాలమైన సంధ్యా సమయంలో కలవటం వలన ఈ కుమారుడు జన్మించాడు కాబట్టి ఇతనిలో అసుర లక్షణాలు వచ్చాయని శ్రీ మహావిష్ణువు భూదేవికి చెప్తాడు. అందుకే మన పెద్దవాళ్ళు సాయంత్రం సమయంలో భార్యాభర్తలు కలవకూడదు అని చెప్తూ ఉంటారు. సాయంత్రం సమయంలో కలిసినప్పుడు గర్భం దాలిస్తే అసుర లక్షణాలతో ఉండే బిడ్డలు కలుగుతారని మన పెద్దవాళ్ళు సాయంకాల సమయాన్ని పూజకు తప్ప ఇంకే ఇతర విషయాలకు పనికిరాదని చెబుతూ వచ్చేవారు. శ్రీ మహావిష్ణువు చెప్పిన ఈ మాటలకు భూదేవి మాత చాలా బాధపడింది. స్వయంగా విష్ణుమూర్తే తన బిడ్డ రాక్షసుడు అవుతాడని చెప్పడంతో రాక్షసుడైన తన బిడ్డను ఆ శ్రీ మహావిష్ణువే చంపివేస్తాడని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని శ్రీ మహావిష్ణువు దగ్గర భూదేవి వరం కోరుకుంటుంది. దానికి శ్రీ మహావిష్ణువు సరే అని, శ్రీ మహావిష్ణువు నా చేతులతో ఈ బిడ్డను నేను సంహరించను, స్వయంగా నీ చేతులలోనే తన మరణం సంభవిస్తుందని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భూదేవి తన బిడ్డను తాను ఎందుకు చంపుకుంటాను అని భావించి శ్రీ మహావిష్ణువు నుండి తన బిడ్డను రక్షించుకున్నానని సంతోషిస్తుంది. తరువాత ఆ బిడ్డని నరకాసురుడు అని నామకరణం చేసి జనక మహారాజుకి అప్పజెప్పి విద్యాబుద్ధులు నేర్పమని అడుగుతుంది. ఆ విధంగా జనక మహారాజు నరకాసురుడికి విద్యాబుద్ధులు నేర్పి యుద్ధ నైపుణ్యాలు నేర్పి మహాశక్తివంతుడిగా మారుస్తాడు. నరకాసురుడు పెరిగి పెద్దవాడై కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రాగ్జ్యోతిష్యపురము, ఇప్పుడు ప్రస్తుతం అస్సాంలోని గౌహతి ప్రాంతాన్ని నరకాసురుడు పాలించేవాడు. కామాఖ్యలోని అమ్మవారిని తన తల్లిలాగా భావిస్తూ నరకాసురుడు ఎంతో భక్తి శ్రద్ధలతో రోజు పూజ చేసేవాడు. తన రాజ్యంలోని ప్రజలందరినీ తన సొంత బిడ్డల వలె ఎంతో చక్కగా చూస్తూ రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించేవాడు. ఈ విధంగా కొన్ని యుగాలు గడిచిపోయాయి. తర్వాత ద్వాపర యుగంలో నరకాసురుడి పక్క రాజ్యమైన శోణితపురముకు రాజైన బాణాసురుడితో నరకాసురునికి స్నేహం ఏర్పడుతుంది. బాణాసురుడు స్త్రీలను తల్లిలాగా భావించడాన్ని ఒప్పుకునేవాడు కాదు. బాణాసురుడి దృష్టిలో స్త్రీ ఒక భోగ వస్తువు. నరకాసురుడు బాణాసురుడి స్నేహ ప్రభావం చేత మెల్లమెల్లగా రాక్షస గుణాలను అలవాటు చేసుకోసాగాడు. కామాఖ్యలోని ఉన్న అమ్మవారి పూజను కూడా ఆపివేశాడు. ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాల్లోని ఉన్న రాజకుమార్తెలందరినీ బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వారందరినీ వివాహం ఆడటానికి నిర్ణయించాడు. ఆ విధంగా 16,000 మంది రాజకుమార్తెలను బంధించాడు. ఒకనాడు వశిష్ఠ మహర్షి ప్రాగ్జ్యోతిషపురంలోని కామాఖ్యాదేవి ఆరాధనకు వెళ్లకుండా నరకాసురుడు ఆలయ తలుపులు మూయించాడు. దానికి వశిష్ఠ మహర్షి తీవ్రమైన కోపంతో, నీవు మదగర్వంన మహర్షులను అవమానిస్తున్నావు, నీకు జన్మనిచ్చిన నీ తల్లి చేతనే నీవు మరణిస్తావు అని శపించారు. ఆ శాపానికి భయపడిన నరకాసురుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి దేవతలు రాక్షసుల నుండి మరణం లేకుండా ఉండేటట్లు బ్రహ్మ నుంచి వరాన్ని పొందాడు. ఆ వరగర్వంతో తన కుమారులతో సేనానులతో చెలరేగి ఇంద్రాది దేవతలను జయించాడు, ఋషులను బాధించాడు. చివరికి నరకాసురుడు స్వర్గంపై దండయాత్ర చేస్తాడు. స్వర్గాధిపతి అయిన ఇంద్రుణ్ణి తరిమివేసి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు. నరకాసురుడు కశ్యప ప్రజాపతి భార్య అదితి కుండలాలు అపహరిస్తాడు. వరుణుడి ఛత్రాన్ని అపహరిస్తాడు. మణిపర్వతం ధ్వంసం చేస్తాడు. నరకాసురుడి అకృత్యాలను చూడలేక ఇంద్రుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి నరకాసురుడి గురించి చెప్పి నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడే సంహరించాలని ఇంద్రాది దేవతలు ప్రార్థిస్తారు. శ్రీకృష్ణుడు ఇంద్రాది దేవతలను ఓదార్చి యుద్ధానికి బయలుదేరుతుంటాడు. యుద్ధానికి బయలుదేరుతుండగా సత్యభామ ఎదురై, నాదా, మీ యుద్ధగాథలు వినడమే తప్ప ఎప్పుడూ నేను చూడలేదు,
కావున నేను కూడా మీతో పాటు యుద్ధానికి వచ్చి ఆ యుద్ధాన్ని వీక్షించి ఆ విశేషాలు అందరికీ విన్నవిస్తాను అని సత్యభామ శ్రీకృష్ణునితో అంటుంది. శ్రీకృష్ణుడు సత్యభామకు ఎన్ని విధాలుగా చెప్పి చూసినా ఆమె తన మాటలు వినదు. ఇక చేసేది లేక శ్రీకృష్ణుడు సత్యభామను యుద్ధానికి తనతో పాటు తీసుకెళ్ళడానికి అంగీకరిస్తాడు. శ్రీకృష్ణుడు మొదట మురా అనే రాక్షసుణ్ణి అతని పుత్రులను హతమారుస్తాడు. ఇది చూసిన నరకాసురుడు కోపోద్రిక్తుడై శ్రీకృష్ణుడిపై యుద్ధానికి బయలుదేరతాడు. నరకాసురుడు శ్రీకృష్ణునిపై బాణం వదులుతాడు. ఆ బాణానికి ఆ బాణ దాటికి శ్రీకృష్ణుడు మూర్చపోయినట్టు ఒక లీలను సృష్టిస్తాడు. ఎందుకంటే భూదేవికి శ్రీ మహావిష్ణువు ఇచ్చిన మాట ప్రకారం తన తల్లి చేతుల్లోనే నరకాసురుడి వధ ఉంటుంది కాబట్టి శ్రీకృష్ణుడు అక్కడ మూర్చపోయినట్టు లీలను సృష్టిస్తాడు. ఇది చూసిన సత్యభామ కోపంతో ఊగిపోతూ నరకాసురుడితో ఘోర యుద్ధం సాగిస్తుంది. సత్యభామ నరకాసురునితో ఇలా భీకర యుద్ధం చేసి నరకాసురుణ్ణి వధిస్తుంది. నరకాసురుణ్ణి వధించినప్పుడు ఆశ్వయుజ మాస కృష్ణపక్ష చతుర్దశి యుద్ధం చతుర్దశి అర్ధరాత్రి ముగుస్తుంది. ప్రజలందరూ తమకు పట్టిన పీడ వదిలిందని తెల్లవారుజామునే వచ్చిన అమావాస్య రోజే దీపావళి పండగ చేసుకుంటారు. నరకాసురుణ్ణి చంపిన రోజు నరక చతుర్థి చేసుకుంటారు. యుద్ధం అయిన తర్వాత శ్రీకృష్ణుడు నరకాసురుడి దగ్గర బందీలైన రాచకన్యలు అంటే రాజకుమార్తెలను విడిపిస్తాడు. వారందరూ శ్రీకృష్ణుడినే వరిస్తానని చెప్పడంతో శ్రీకృష్ణుడు ఆ 16,000 మందిని పెళ్లి చేసుకుంటాడు. శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలతో ఉంటాడు అనేది అబద్ధమండి. గోపికలను శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకోలేదు. ఈ రాచకుమార్తెలను మాత్రమే శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు. అది కూడా నరకాసురుడు బంధించి ఉంచిన ఆ రాచకన్యలు శ్రీకృష్ణుడిని ప్రార్థించటం వలన శ్రీకృష్ణుడు ఆ రాచకన్యలను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటాడు. ఇదేనండి నరకాసురుడి వధ, నరకాసురుడి చరిత్ర. ఇప్పుడు నరక చతుర్దశి రోజు చేయవలసిన పనులేమిటో తెలుసుకుందాం. నరకాసురుడిని వధించిన తరువాత శ్రీకృష్ణుడు అభ్యంగన స్నానం, దీపదానం, యమతర్పణం ఈ మూడింటిని చేశాడు అని పురాణాల్లో ఉంది. అందుకనే మనం ఈ రోజు అభ్యంగన స్నానం చేయాలి. అభ్యంగన స్నానం అంటే ఒళ్ళంతా నువ్వుల నూనెను పట్టించి నలుగును పెట్టుకొని తలకు కుంకుడుకాయలతో గాని శీకాకాయతో గాని స్నానం చేయాలి. ఈ రోజు షాంపూ వాడకుండా ఉండటం చాలా ఉత్తమం. అలాగే ఈ రోజు దీపదానం చేయాలి. ఈ రోజు యమతర్పణం చేయటం వలన నరకం నుండి విముక్తి పొందుతారు. సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. సూర్యోదయం తర్వాత స్నానం చేస్తే నరకానికి పోతారని పురాణాల్లో ఉంది. మీకు ఉత్తరేణి ఆకులు కానీ దొరికితే అవి మీరు స్నానం చేసేటప్పుడు తల మీద అయినా లేదంటే నీటిలో అయినా వేసుకొని స్నానం చేస్తే చాలా చాలా మంచిది. ఇప్పుడు యమతర్పణాల గురించి తెలుసుకుందాం. యమధర్మరాజుకి 14 నామాలతో తర్పణాలు వదలాలి. అవి ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా కుడి చేతిలో నల్ల నువ్వులను వేసుకుని కొద్దిగా నీళ్లు వేసుకొని యమాయ నమః అని చెప్పి 3 సార్లు కుడి చేతి బొటన వేలు చూపుడు వేలు మధ్య నుండి నీళ్లను వదిలేయాలి. ఇలా ఒక్కొక్క నామానికి 3 సార్లు నల్ల నువ్వులు నీళ్లు వేసుకొని 3 సార్లు బొటన వేలు చూపుడు వేలు మధ్య నుండి నీళ్లను వదిలేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను ఆ నామాలేంటో చెప్తాను. యమాయ నమః, ధర్మరాజాయ నమః, మృత్యతే నమః, అంతనాయ నమః, వైవస్వతాయ నమః, కాలాయ నమః, సర్వభూతాక్షాయ చ నమః, ఔదుంబరాయ నమః, దద్నాయ నమః, లీలాయ నమః, పరమేష్టినే నమః, వృకోదరాయ నమః, చిత్రాయ నమః, చిత్రగుప్తాయనే నమః. ఇలా ఈ నామాలన్నింటినీ చదువుకుంటూ దక్షిణం వైపు మీ ముఖం ఉండేటట్లుగా చూసుకొని ఈ నువ్వులను నీళ్లను ఒక్కొక్క నామానికి 3 సార్లు కిందకి వదిలేయాలి. ఇలా చేయటం వలన మీ పూర్వీకులకు కానీ మీకు కానీ నరకం నుండి విముక్తి లభిస్తుందని పురాణాల్లో చెప్పారు. ఇప్పుడు నరక చతుర్దశి రోజు మనం చేయకూడని పనులేంటో చూద్దాం. ఉదయం 10-11 గంటలకు లేచి స్నానం చేయటం ఇలాంటి పనులు చేయకూడదు. ఈ రోజు గోర్లు కట్ చేసుకోవటం, గడ్డం గీసుకోవటం ఇలాంటి పనులు చేయకూడదు. ఈ రోజు మందు మాంసాహారం ముట్టుకోకూడదు. ఈ రోజు భార్యా పిల్లలతో గొడవ పడకూడదు, వారిని ఏడిపించకూడదు. ఇవేనండి ఈ నరక చతుర్దశి రోజు చేయాల్సిన పనులు, చేయకూడని పనులు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.